మొదట్లో ఏంటంటే ఆ రోజు ఫస్ట్ దిల్ రాజు గారు అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు అవార్డ్స్ అనౌన్స్ చేసింది ఆయన చైర్మన్ వచ్చిన మర్నాడు ఎప్పుడో చేశాం. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సినిమాకి ఒక్కో సినిమాకి ఇస్తామని చెప్పినట్టు గుర్తు నాకు. అది కరెక్టో కాదో నాకు తెలియదు స్టేట్మెంట్. ఆ తర్వాత ఏమైందో తెలియదు, జీవో వచ్చినప్పుడు తెలంగాణ సినిమా కాదు తెలుగు సినిమా అన్నారు 10 ఏళ్ళు. అది 3 ఉన్నాయి అనేది నాకు తెలియదు. మరి 3 చెప్పారు, ఇప్పుడు 3 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు. 30 సినిమాలు ఎలా సెలెక్ట్ చేశారు? అట్లీస్ట్ 30 సినిమాలు ఈ జ్యూరీ చూసారా? మిగిలిన అక్కర్లా 30 సినిమాలు జ్యూరీ చూసారా? సింపుల్ నాకు ఒక ప్రశ్న. చూసి ఉండడానికి మరి ఎలా ఇస్తారు అవార్డులు? ఇది దుర్మార్గం కదా. మరి మిగిలిన అంటారా? సరే ఎందుకు ఇచ్చారు ఏంటి ఇచ్చారు అని దాని మీద సమస్యలు మాట్లాడుతూ మనకు అనవసరం. కానీ ఆంధ్రాలో ఆన్ రికార్డ్ కొన్ని నేను మాట్లాడకూడదు. ఆంధ్రాలో ఇంతవరకు కూడా అసలు ఇవ్వట్లేదు కదా. ఆంధ్రాలో కూడా ఇవ్వాలి. సరే వాళ్ళు ఇద్దాం అనుకుంటున్నారు అని విన్నాను ఇప్పుడే. వీళ్ళు ఏమో చూసారు, వాళ్ళు కూడా చేస్తారని. ఎవరు చేసినా ఏం చేసినా ఇలాంటి తప్పులు చేయకూడదు. జ్యూరీని ఎప్పుడు ఒక ఏమవుతుందంటే నా మనుషులు, నా వాళ్ళు, మన వాళ్ళు అనే కండిషన్లో కొంటున్నారు ఈ గవర్నమెంట్.